ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దానిపై పబ్లిక్ ఒపీనియన్స్ తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్ అండి. సో మనందరికి ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా, సో అది ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. ఎందుకంటే పుష్ప 1 లో కంటే కూడా ఇందులో కాస్ట్యూమ్స్ బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రజెంటేషన్ విజువల్స్ చాలా హైఫైగా ఉన్నాయి. సో అందులో ఐకాన్ స్టార్ అంటే చెప్పేది ఏముంది, మంచి ఎనర్జెటిక్ గా చేస్తాడు కాబట్టి సూపర్ గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సూపర్ హిట్ అవుతుంది అంటారా? సూపర్ గా బ్లాక్ బస్టర్, ఇంకా ఆల్ రికార్డ్స్ బద్దలైపోతాయి. ఎట్లా అనుకుంటున్నారు అసలు అట్లా అవుతుంది? చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కాస్ట్యూమ్స్ చూసి చెప్పేస్తారా? కాస్ట్యూమ్స్, ప్రెజెంట్ సీన్స్, విజువల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. ఇప్పుడు కంపారిటివ్ కాస్ట్యూమ్స్ తక్కువ ఉన్నా కూడా అది బాగా ఆడింది. ఇది ఇంకా బాగా కనబడుతుంది. అంటే ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి కంటెంట్ లో గానీ మేకింగ్ లో గానీ కనబడుతుంది విజువల్స్. సో డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారా కంటెంట్ లో? ఉండొచ్చు, ఎందుకంటే టర్న్ తిరుగుతాయి కథ కాబట్టి. ఆ తర్వాత ఏమైంది, అక్కడ పట్టుకున్నది నెక్స్ట్ స్టేజ్ ఏమైంది. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ఏదో హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా కొన్ని కనబడుతున్నాయి విజువల్స్. హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొంచెం మర్చిపోతే ఎలా ఉంటది ఆ హీరో క్యారెక్టర్ అనేది బాగా కనబడుతోంది. సో టర్న్ తీసుకుని ఒక బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నార్త్ లో ఆల్రెడీ బాగా బజ్ క్రియేట్ అయింది. సో సౌత్ కన్నా నార్త్ పుష్ప 1 లో బాగా బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు సౌత్ లో కూడా ఇంకా ఎక్కువ, గత సినిమా కన్నా కూడా ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యేలా కనబడుతుంది. సాంగ్స్ కానీ ఇంకేమైనా కానీ బాగున్నాయి కదా, బాగున్నాయి. ట్రెడిషనల్ సాంగ్ బాగుంది కదా. ఇటు మగ ఆడలాగా కనబడుతున్నారు కదా అర్జున్. బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. హాయ్ అండి. హాయ్. సో చూసాం కదా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఫస్ట్ మూవీ నుంచి నేను అన్ని బ్లాక్ బస్టరే. అల్లు అర్జున్ అంటేనే బ్లాక్ బస్టర్. పుష్ప ఏంటంటే మెయిన్ స్లాంగ్ గుడ్, అదొకటి మంచిగా వచ్చింది. అన్ఎక్స్పెక్టబుల్ ఏంటంటే పుష్ప స్లాంగ్ కానీ ద వే ఆఫ్ యాక్టింగ్ కానీ ఇందులో డిఫరెంట్ ఉంది. సో ఆటోమేటిక్ ఇది బ్లాక్ బాస్టర్ కాదు, డబుల్ బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ఇంకా ప్లస్ వచ్చేసి సాంగ్స్ చేశారు. అసలు మూవీ పుష్ప 2 ఇట్లా వస్తుంది ట్రైలర్? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఉంటది కానీ ఇంత బేస్, కానీ బాస్ ఓవర్ హిట్ ఉంది. ఓన్లీ ట్రైలరే మైండ్ బ్లోయింగ్, అసలు చాలా బాగుంది. సాంగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఎలా అనిపించాయి? అంటే నెక్స్ట్ లెవెల్ అని అంటే ఇప్పుడు వేరే ఒక మూవీకి సింక్ లేకుండా నీట్ గా ఉంది. సో మన అందరికి తెలుసు శ్రీలీల పెద్ద హీరోయిన్. చిన్న కొంచెం టైం లో తను చాలా పెద్ద నేమ్ తెచ్చుకుంది కదా. సో ఈ సినిమాలో తన ఐటమ్ సాంగ్ చేసింది. సో ఎందుకు కారణం ఏంటంటారు? బికాస్ ఆఫ్ తన డాన్స్ స్కిల్స్, వెల్ డాన్సర్. బట్ తన హీరోయిన్ కదా, 9 మూవీస్ సైన్ చేసి మరి దీంట్లో ఐటమ్ సాంగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు ఆమెకు రోల్ ఇవ్వడానికి మేబీ వాళ్ళ వెనకాల ఏముంటది మనకు తెలియదు, కానీ తను డాన్స్ పరంగా అయితే షీఈ్ వెల్ డాన్సర్, అంటే మాస్ ఎక్స్ప్రెసివ్ డాన్సర్. సో ఆమె ఐటమ్ సాంగ్ అయితే మంచి ఫిక్సబుల్ అని చెప్పి ఉండిండొచ్చు అనుకుంటున్నాను. ఈ పుష్ప 2 మూవీకి కూడా టికెట్స్ కాస్ట్ పెంచారంట, మరి ఎట్లా అంటారు? వెళ్తారా మూవీ? కాస్ట్ ఆయన కష్టం ముందరా, అల్లు అర్జున్ కష్టం ముందరా కాస్టే కనపడదు, కనిపించదు. ఎంతైనా వెళ్తారా మూవీ? ఒక టికెట్ 1000 పెట్టినా 1000 పెట్టినా వెళ్తాం. ఆల్రెడీ మేము వాచ్ లిస్ట్ లో పెట్టాము. ఫ్రీ వస్తేనే వెంటనే వెళ్ళిపోతాం. అల్లు అర్జున్ కోసం చెప్పాలంటే ఏం చెప్తారు మరి ఈ మూవీ పరంగా? అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శివ అండి, శివకృష్ణ. ఓకే. సో పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఎట్లా అనిపిస్తుంది? పుష్ప 2 ట్రైలర్ పుష్ప 1 కన్నా చాలా బాగుందండి. ఇది నేను 12 hours లోనే 43 million అంటే అది చిన్న విషయం కాదు. యూట్యూబ్ ను షేక్ చేసిందని చెప్తున్నా. చెప్పొచ్చా? సో ట్రైలర్ ఎట్లా ఉంది అంటే ఇంకా ఫుల్ మూవీ ఎట్లుండొచ్చు? ఫుల్ మూవీ అంటే అసలు తగ్గేదే లేదండి, తగ్గేదే లేదు. సాంగ్స్ కూడా కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది? సాంగ్స్ వచ్చేసి పుష్ప 1 కంటే ఇది పుష్ప 2 సాంగ్స్ మొత్తం హిట్ అవుతున్నాయని చెప్పగలుగుతున్నాను. కాస్ట్యూమ్స్ అంటే అసలు ఇవాళ ఊహించిన తీరుగా సుకుమార్ చాలా డిఫరెంట్ గా కాస్ట్యూమ్స్ అని చూపెట్టిండండి. అల్లు అర్జున్ కి ఈ సినిమాతో ఒక మంచి నేమ్ వచ్చిందంటారా? ఇంకా మంచి నేమ్ కదండి, నేషనల్ అవార్డే తెచ్చిపెట్టింది. ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా బాగుంటది అనిపిస్తుంది. పుష్ప 2 అసలు తగ్గేదే లేదు అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుందా మరి మూవీలో? పక్కా 100% ఉంటదండి. అందరు ఇంత బాగా లైక్ చేస్తున్నారు కదా, మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి మూవీ టికెట్స్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది, మనీ పెంచారు కదా, వెళ్ళగలరా మరి?
మూవీ టికెట్స్ మనీ పెంచారు అని పక్కన పెడితే అసలు టికెట్లు దొరికాయి అని చెప్పలేమండి. అంతేనా? ఆ. సో దొరికినా కానీ ఎంత అంటే అంత ఇచ్చేసి వెళ్తారా? ఆ ఒక్క రకంగా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్తానండి. ఎందుకు అంత ఎగ్జాక్ట్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంటే అది అల్లు అర్జున్ కున్న క్రేజ్ అండ్ పుష్ప 2 కున్న క్రేజ్ అంతే. సో శ్రీలీల మన అందరికి తెలుసు, తను కొంచెం టైంలోనే ఎంతో పెద్ద మంచి నేమ్ తెచ్చుకుందాం, అవార్డ్స్ తెచ్చుకుంది కదా. సో అలాంటి హీరోయిన్ ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది, అసలు కారణం ఏంటి? యాక్చువల్లీ ఆమె పరీక్షించుకుంది అల్లు అర్జున్ తో నేను చేయగలుగుతానా లేదా డాన్స్ లో అని. అల్లు అర్జున్ తోటి పరీక్షించుకుందా? అవును, డాన్స్ లో నేను ఆయనతో పోటీ పడతానని ఇంట్లో చేసింది అనుకుంటున్నాను నేను. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్, అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు కదా, సో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పండి. అందరికి ఫేమస్ డైలాగ్ తగ్గేదేలే. సో పుష్ప 2 ట్రైలర్ చూస్తేనే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అంటున్నారు. ఎంత క్రేజ్ ఉందంటే పుష్ప 2 ట్రైలర్ కి మాత్రం పిచ్ ఎక్కింది అంటున్నారు. అలాంటి ఫుల్ మూవీ రిలీజ్ అయితే మాత్రం బాక్సులు బద్దలైతాయి అంతే. కన్ఫర్మ్ గా పుష్ప 2 మూవీకి వెళ్ళాలి, పుష్ప 2 మూవీని చూడాలి, పేపర్లు చింపిట్లు ఇసిరేయాలి. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా ఆర్ఆర్ పెట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ నేను ముందుకు